హలో ఆల్. ఇంట్లోనే ఈరోజు సిల్వర్ సామాన్లు క్లీన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారా పాతవి ఎంత బ్లాక్ అయిపోయాయో. ఇవన్నీ కొత్త వాటిలా మీకు పాలిష్ పెట్టినట్టు అయిపోతాయి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇవన్నీ ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట. చూడండి మొత్తం ఉన్న డస్ట్ వదిలేసాయి. పట్టీల్లోని మూల మూలలో ఉన్న డస్ట్ మట్టి అంతా పోతుంది. చాలా బాగా క్లీన్ అవుతాయి, పెద్దగా కష్టపడక్కర్లేదు. గిన్నెలో పెద్ద గిన్నె అయితే బెస్ట్. వాటర్ తీసుకోండి. ఈ అల్యూమినియం ఫాయిల్ దొరుకుతుంది కదా మనకి, ఇది వేసేసుకోండి. 1 మీటర్ వేసాను నేను ఇక్కడ, కొంచెం సామాన్లు ఎక్కువ ఉన్నాయని. తక్కువ అయితే చిన్నది వేస్తే సరిపోతుంది. ఇలా 1 మీటర్ వేసుకున్న తర్వాత నీళ్లు వేడెక్కాక మాత్రమే ఫాయిల్ వేయండి. ఎందుకంటే వేడెక్కకుండా వేస్తే ఫాయిల్ ముందే బ్లాక్ అయిపోయి దానివల్ల ఏం యూజ్ ఉండదు. వేడెక్కాక వేస్తే బాగా పనిచేస్తుంది. దాంట్లో బేకింగ్ సోడా వేయండి కొంచెం. వేసాక దాని మీద మొత్తం మీకు ఏ వెండి సామాన్లు ఉన్నాయో అన్నీ పెట్టేయండి. చాలా బాగా పనిచేస్తుంది. మీకున్న డస్ట్ మొత్తం, సిల్వర్కు ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. బ్లాక్ అయినవన్నీ మళ్ళీ మీకు పాలిష్ పెట్టినట్టు అయిపోతాయి. చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. చూసారా డస్ట్ మొత్తం ఎలా వదిలేసిందో. మొత్తం వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. డస్ట్ మొత్తం వాటర్లోకి రిలీజ్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ డస్ట్ ఉన్నాయి, కలర్ ఎక్కువ చేంజ్ అయిపోయింది వాటర్ అంటే, మీరు వాటర్ చేంజ్ చేసేసుకోండి. మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకొని మళ్ళీ వాటర్ పెట్టుకొని హీట్ చేసి మళ్ళీ ఈ ప్రాసెస్ చేయండి. ఎందుకంటే ఒకదాని డస్ట్ ఒకదానికి పట్టి అంత క్లీన్ అయినట్టు అనిపించవు. ఎక్కువ డస్టీగా అయిపోతే ఆ పని చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి కంపల్సరీగా. ఎందుకంటే మనం కెమికల్ లిక్విడ్స్ అవి ఇవి అంతా మనకి చేసిన వెంటనే మనకి అది బ్లాక్ అయిపోతాయి. ఇది మాత్రం చాలా రోజులు మీకు షైనీగానే ఉంటాయి, ఏం ప్రాబ్లం అవ్వవు. ఎప్పుడైనా మీకు ఇలాగే బాగుంటాయి సామాన్లు. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయి. మొత్తం మట్టి మొత్తం పోతుంది. కానీ కొంచెం పెద్ద ఐటమ్స్ అనుకోండి, నేను ఇప్పుడు ఈ కుంది పెట్టాను, నాకు చాలలేదు కదా, ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వాటర్ వేడిగా ఉన్న నీళ్ళు సపరేట్గా పెద్ద బేసన్ కానీ పెద్దది మీకు అన్నీ డిప్ అయ్యేది ఏదైతే ఉంటుందో దాంట్లోకి పెట్టుకొని ఆ వాటర్ దాంట్లోకి చేంజ్ చేసేసుకొని అప్పుడు ఆ సామాన్లు అందులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటర్ బాగా వేడెక్కిపోయాయి కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదన్నమాట. మళ్ళీ ఇంకో ఫాయిల్ కావాలంటే అందులో పెట్టేసుకొని ఈ వాటర్ అందులోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అందులో పెట్టేసే వాటర్ పోసినా తెల్లగా అయిపోతాయి. వాటర్ బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఏం మీకు అవ్వదు అనడానికి ఏం లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసినా మీకు బాగానే పనిచేస్తాయి. వాటర్ మాత్రం చాలా వేడిగా ఉంటే ఫాస్ట్గా అది డస్ట్ మొత్తం తీసేస్తుంది. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. లోపల ఎల్లో కలర్ కూడా పోతుంది. మీకు కొంచెం స్క్రబ్ ఉంటుంది కదా, దాంతోనే మీకు జస్ట్ క్లీన్ చేసేస్తే బ్రష్తో క్లీన్ చేసినా పోతుంది. చూసారే అది ఫైనల్ లుక్. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా పనిచేసిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.